వెల్కమ్ బ్యాక్. గ్రామాల్లో కాంగ్రెస్ దే హవా, టీడీపీని వీడని ఖమ్మం జిల్లా. మూడో విడతలో కూడా రైట్. అంటే ఇప్పటి వరకు అంటే ఆల్మోస్ట్ 12,000 పంచాయతీలు 11,000 పంచాయతీలు చిల్లర వచ్చేసినాయి. కాంగ్రెస్ పార్టీ ఓవరాల్గా సుమారుగా 6,000 పంచాయతీల వరకు కైవసం చేసుకుంది. అంటే 50% వరకు కాంగ్రెస్ రీచ్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీ 3,000 పంచాయతీల వరకు వాళ్ళు కైవసం చేసుకున్నారు. ఇక బీజేపీ వచ్చేటప్పటికి 600 పంచాయతీల వరకు వెళ్ళారు. ఇండిపెండెంట్స్ ఒక 1,500 చిల్లర అదర్స్. అంటే ఓవరాల్గా 50% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. సరే, ఇందులో కాంగ్రెస్ పార్టీ కాకుండా ఇప్పుడు బీఆర్ఎస్ గెలుచుకున్నటువంటి 3,000 దాంట్లో ఆల్మోస్ట్ ఒక 1,000-1,500 మంది వెళ్ళిపోతారు. ఒక వారం 10 రోజులు సర్దుకొని అటు వెళ్ళిపోతూ ఉంటారు. అంటే కామన్, ఇంకా దాన్ని ఎవరు సరే అంతమంది వెళ్ళకపోవచ్చు, కానీ కొంతమంది అయితే వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇక అదర్స్ ఎక్కువ కాంగ్రెస్కి వెళ్తారు. బీజేపీ వాళ్ళు మాత్రం ఉంటారు అనుకుంటాం. కానీ బీజేపీ చాలా పేలవంగా ఉండే వాళ్ళ రిజల్ట్స్ చాలా. అంటే బీజేపీలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎటువంటి పరిణామాలు ఉన్నాయి అనేటువంటి దానికి దర్పణం పడుతూ ఉన్నాయి. కిషన్ రెడ్డి గారు నిన్న ఈరోజు ఎక్కడో మీడియాలో మాట్లాడినట్టుగా చూశాను. ఢిల్లీలో మోడీ గారు మాట్లాడినటువంటిది బయటికి లీక్ చేశారు, అది కరెక్ట్ కాదు అని చెప్పని చెప్పారు. అయితే 600 పంచాయతీలు గెలిచిన తర్వాత దాన్ని వాళ్ళేం క్లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలేమో. బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్నల్గా కుంపట్లతో వర్గపోరుతో వాళ్ళు తీవ్రంగా వాళ్ళు కొట్టుకుంటున్నారు. దాంతో ఆ రిజల్ట్స్ వచ్చింది అర్థమైపోతుంది. ఇక కాంగ్రెస్ పార్టీ సరే తన బలం కావచ్చు, తన అధికారం ఇది కావచ్చు, ఇంకా 3 సంవత్సరాలు ఉన్నటువంటి ఇది కావచ్చు, జూబ్లీస్ గెలిచినటువంటి ఈ ఇంపాక్ట్ కావచ్చు, వాళ్ళు అనుకున్నటువంటి స్థానాల వరకు రీచ్ అయ్యారు. ఎమ్మెల్యేలు కొంతమంది శ్రద్ధ చూపించారు, కానీ కొంతమంది ఎమ్మెల్యేలు శ్రద్ధ చూపించకపోయినప్పటికీ కూడా ఇంకా 3 సంవత్సరాల అధికారం ఉంది సుమారుగా అన్నటువంటి ఉద్దేశంతో నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు అంటే అధికారం వైపు ఉంటే బెటర్ కదా అనేటువంటి ఉద్దేశంతో మొత్తానికి కాంగ్రెస్ పార్టీ కొన్ని స్థానాలను అధికంగానే కైవసం చేసుకోవటం జరిగింది. ఇక బీఆర్ఎస్ కూడా 3,000 నెంబర్ అనేది తక్కువ నెంబర్ ఏం కాదు. వాళ్ళు జూబ్లీహిల్స్ అయిపోయిన తర్వాత పూర్తిగా వదిలేశారు. అసలు వదిలేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి లీడర్షిప్ కొంతవరకు కష్టపడి వాళ్ళు కూడా మంచి రిజల్ట్స్నే వాళ్ళు కైవసం చేసుకున్నారు. బట్ ఇది ఓవరాల్గా ఇది రేపు రాబోయేటువంటి రోజుల్లో ఎలక్షన్స్కి ఇది ఒక ప్లస్ పాయింట్ అవుద్దండి కాంగ్రెస్కి. అయితే దీంట్లో ఏంటంటే ఇక రాబోయే రోజుల్లో అంటే కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య ఫైట్ తీవ్రంగా ఉండబోతుంది అనేది ఈ ఇండికేషన్. బీజేపీ వాళ్ళంతటా వాళ్ళుగా గొయ్యి దవ్వుకొని గొయ్యిలో 100 అడుగులు వేసుకొని పైన మట్టి వేసుకొని కంకర వేసుకొని దానిపైన మళ్ళీ ఏదన్నా మళ్ళీ వచ్చిద్దాను అని చెప్పి దాని మీద కొంత వెయిట్ కూడా పెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. సుధాకర్, ఏంటి మొత్తానికి కాంగ్రెస్ అంటే ఒక మంచి ఫలితాలే సాధించింది అనుకోవాలి. సరే, అధికారం ఉండటం కావచ్చు. యాక్చువల్గా కాంగ్రెస్ మీద కొంత అసంతృప్తి కూడా ఉంది. కొన్ని స్కీమ్స్ రాలేదు, ఇంప్లిమెంట్ కాలేదు అనేటువంటిది ఉంది. అయినప్పటికీ కూడా సర్పంచ్ ఫలితాలు కొంత బెటర్గానే వాళ్ళు రీచ్ అయ్యారు అని చెప్పని అనిపిస్తూ ఉంది. బీఆర్ఎస్ కూడా జూబ్లీహిల్స్ తర్వాత పూర్తిగా అసలు వాళ్ళు తలుపులు వేసుకొని ఇంట్లో కూర్చున్నట్లున్నారు. కానీ ఎంతో కొంత ఫలితాలు దగ్గరగానే కొంత రీచ్ అయ్యారు. బీజేపీ మాత్రం పూర్తిగా డమాలంది. ఏంటి అసలు ఈ ఫలితాలు చూసిన తర్వాత రేపు రాబోయే ఎన్నికలు వాటి పరిణామాల్లో ఎలా ఉండేటువంటి అవకాశం ఉందని అంచనా వేయొచ్చు? ఇప్పుడు మీరు చెప్పినట్టు తెలంగాణ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్. అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బీఆర్ఎస్. రేపు ఫైట్ అనేది 2 పార్టీల మధ్య ఉండబోతుంది. భారతీయ జనతా పార్టీ దరిదాపుల్లో లేదు. భారతీయ జనతా పార్టీకి చాలా అవకాశాలు వచ్చాయి సార్. ఒకటి, సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత 8 మంది పార్లమెంటు సభ్యులను తెలంగాణ ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత పట్టభద్రులు అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు 3 జరిగితే 2 భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు గెలిచినా కూడా దాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేకపోతుంది భారతీయ జనతా పార్టీ. 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు ఉంటే కేవలం ఇప్పటి వరకు 570 మంది సర్పంచ్ అభ్యర్థులను మాత్రమే గెలుచుకుంది. ఇందులో ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు సార్. మిగతా చోట ఎక్కడ కనీస పోటీ ఇవ్వలేదు భారతీయ జనతా పార్టీ. దానికి కారణాలు అనేకం ఇప్పుడు మీరు చెప్పారు సార్. అదొకటి పక్కన పెడితే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ 2,970 మంది సర్పంచ్, కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల నిర్లిప్తత అని చెప్పవచ్చు. ఎమ్మెల్యేలు ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో దృష్టిని కేంద్రీకరించలేదు. ఎప్పుడైతే
అంటే ప్రచారం ముగియ కాదు సుధాకర్, అంటే దృష్టి సారించలేదని అంటే వెళితే 10 లక్షలు 20 లక్షలు పంచాయతీ మేము ఒక 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుందండి, లేకపోతే ఒక 50 లక్షలు ఖర్చు అవుతుందండి, మీరు ఏదైనా 10 లక్షలు ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారంట కదా. డబ్బులు ఏదైనా ఇచ్చేది ఉంటే పోయి తీసుకుంటారు, కానీ డబ్బులు అడిగితే డబ్బులు ఇచ్చే కాడికి ఎట్లా వెళ్తారు? కష్టం కదా కొంతమంది. సార్ అధికారంలో ఉన్నాం, మా నియోజకవర్గాల్లో ఎక్కువ మంది సర్పంచులు గెలిస్తే పునాదులు గట్టిగా ఉంటాయి, గ్రామ స్థాయి నుంచే పార్టీ గట్టిగా ఉంటుంది. ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీలను గెలుచుకుంటే మరింత గట్టిగా అవుతాం. రేపు వచ్చే 3 ఏళ్ల తర్వాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్ళీ మేము విజయం సాధిస్తామని భావించిన ఎమ్మెల్యేలు ఖర్చు పెట్టుకుంటున్నారు. పోటీ చేసిన అభ్యర్థులకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తున్నారు, చేసి వారి గెలుపు కోసం ప్రయత్నం చేశారు. కొంతమంది తప్పకుండా ప్రజలలో ఉండాలి, 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ గెలవాలని భావించిన వారు. కానీ ఇప్పుడు గెలిచినాం, ఇప్పటి వరకు ప్రస్తుతం పరిస్థితి చూద్దాం, ముందు ముందు ఎలా ఉంటుందో, డిలిమిటేషన్ అవుతుందో కాదో, ఒకవేళ డిలిమిటేషన్ అయితే ఈ నియోజకవర్గం ఉంటుందో లేదో అని చాలా దూరదృష్టితో ఉన్నవారు మాత్రం పోటీ చేసిన అభ్యర్థులకు సహాయ నిరాకరణ చేశారు. సార్ ఆ సహాయ నిరాకరణ ఫలితమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ 3,000 మంది సర్పంచ్లను గెలుచుకుంది. సార్ ఇక్కడ ఒక్కటి సార్ 3,000 మంది సర్పంచ్లను గెలుచుకున్నా కూడా, కాంగ్రెస్ 6,000 మందిని గెలిచినా కూడా, 9.5 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీఆర్ఎస్ గెలిచిన 3,000 మందిని గెలుచుకోలేదు సార్. అప్పుడు మొత్తం ఏకపక్ష ఫలితాలే, పూర్తిగా క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితి ఉంది బీఆర్ఎస్. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అనేది మరింత ఆలోచించుకోవాలి. రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీలను కూడా ఖచ్చితంగా గెలుచుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీ. సరే డబ్బులు పయనించి వస్తే వాళ్ళు ఏదైనా కొంచెం అందుట్లో సగం ఉంచుకొని సగం ఇస్తారు. డబ్బులు పయనించి రానప్పుడు పాపం వాళ్ళు కష్టపడి వాళ్ళు ఇప్పటికీ ఎలక్షన్లో పెట్టి మాకేం రాలేదని కదా వాళ్ళ బాధ, మాకేం రాలేదని కదా. సరే ఓకే రైట్ సుధాకర్. రామకృష్ణ ఉన్నాడా? లేదు సార్, దుర్గేష్ వచ్చారు ఐడిపిఎల్ భూములకు సంబంధించి. రైట్ తీసుకుందాం. దుర్గేష్.